మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ఎండలు మండిపోతున్నాయి. రోడ్డుపైకి వస్తే ముఖంతో పాటు చర్మం వాడిపోతోంది. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండ నుంచి ఉపశమనానికి డాక్టర్లు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? జస్ట్ వాచ్. సీజన్ మారింది. చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో స్కిన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. పిల్లలను ఎండకు బయటకు తీసుకుపోవద్దని సూచిస్తున్నారు. స్కూల్ విద్యార్థులు ఎండలు తిరిగి ఇంటికి రాగానే చెమట పట్టి ఒళ్లంతా పొక్కులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. స్కూల్ కి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత స్నానం చేయడం బెటర్ అంటున్నారు. చెమట పొక్కుల నుంచి తప్పించుకునేందుకు తగిన పౌడర్లు వాడాలంటున్నారు డాక్టర్లు. అంటే పిల్లల్లో చాలా మంది ఎక్కువగా చూసేది చెమట పొక్కులు అనమాట. సో ఈ చెమట పొక్కులకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా స్నానం చేయించడం. అంటే ఏంటంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయి తర్వాత అది కంటిన్యూ చేసేస్తారనమాట స్నానం చేయకోకుండా. అలా కాకుండా వాళ్ళు ముందు స్నానం చేయడం, తర్వాత స్కూల్ నుంచి రాగానే అంటే ప్రతిసారి సోప్ అవసరం లేదండి, జస్ట్ వాటర్తో స్నానం చేయించడము. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి స్నానం చేయించేసి శుభ్రంగా తుడిచి టాల్కమ్ పౌడర్ కానీ లేదంటే క్యాలమిన్ లోషన్ కానీ వాడడం వల్ల ఈ చెమట పొక్కులు మనం కాపాడవచ్చు అన్నమాట. 2-వీలర్ వాహనదారులు సన్ గ్లాసులతో పాటు స్కార్ఫ్ కట్టుకోవాలంటున్నారు. పీక్ టైం అయినా 12 to 3 మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. సమ్మర్ లో వాటర్ ఎక్కువ తీసుకోవడంతో పాటు వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఎలాంటి ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు 2-వీలర్స్ మీద ప్రయాణం చేసే వారికి అయితే కనుక స్కార్ఫ్ కట్టుకుని, కాటన్ స్కార్ఫ్ కట్టుకుని హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అలాగే హ్యాండ్స్కి గ్లవ్ వేసుకోవడం అవసరం అనమాట. ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండి, క్లోతింగ్ కూడా సమ్మర్లో క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలున్నంత వరకు లైట్ కలర్డ్ లూజ్ దుస్తులు వాడడం అనేది చాలా అవసరం. కాటన్ దుస్తులు అండి, అది కూడా కాటన్ దుస్తులు వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. సమ్మర్లో ఎక్కువగా ఇలాంటి దుస్తులు వాడడం వల్ల ఏంటంటే చెమట పట్టిన అది ఇమీడియట్గా పీల్చుకుని మనకి ఫ్రెష్గా ఉంచుతుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు స్కిన్ ప్రొటెక్షన్ కోసం మంచి సన్ స్క్రీన్ లోషన్ వాడటానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని షాప్ ఓనర్స్ అంటున్నారు. ఈ ఏడాది కొత్త సన్ స్క్రీన్ లోషన్లు వచ్చాయని వీటికి మంచి డిమాండ్ ఉందంటున్నారు. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడికి సన్ స్క్రీన్ లోషన్స్ కొనుక్కోవడానికి వచ్చాను. సన్ నుంచి వచ్చే హీట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. జోవిస్ హెర్బల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి సన్ స్క్రీన్ లోషన్ది డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అన్ని కంపెనీలలో సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో అవి మాత్రమే మేము సజెస్ట్ చేస్తాము. ఏమైనా నార్మల్ అవి కానప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఇష్యూస్ అవుతుంటాయి. ఇప్పుడు సమ్మర్ ఏదైతే పెరుగుతుంటే వేరియంట్స్ కూడా అలా ఉంటాయి. కొన్ని ఇప్పుడు సన్ రైజ్ వల్ల స్కిన్వి ప్రాబ్లమ్స్ కూడా చాలా అవుతున్నాయి. సన్ స్క్రీన్ పెట్టినప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం కావు. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు నీడన ఉండడం బెటర్ అంటున్నారు డాక్టర్లు.